అనంతపురం జిల్లా విడుపనకల్లు మండలం డొనేకల్ గ్రామానికి చెందిన నారాయణ స్వామి అనేటువంటి వ్యాపారి చిప్పగిరి మండలంలో మరి ఉన్నటువంటి వేర్ హౌస్లో అద్దెకు తీసుకున్నాడు. ఈ అద్దెకు తీసుకొని దాదాపుగా 20 కోట్ల విలువ చేసే 150 టన్నుల పప్పు శనగ రైతులు దాచుకుంటే పప్పు శనగ రైతును అక్రమంగా అమ్ముకోవడం జరిగింది. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ప్రధానంగా చిప్పగిరి గోడన్లో దాదాపు 5-6 గోడన్లు ఉన్నాయి. మన కర్నూలు జిల్లాలో ప్రధానంగా ఆలూరు, ఆస్పరి, ఒలగుంద, చిప్పగిరి, ఆలరి మండలాల నుంచి మన రైతులు కూడా ఇంట్లో స్థలం లేక మరి ఎక్కువ ఇంట్లో పెట్టుకుంటే పురుగు పడతాయనే ఉద్దేశంతోన వేర్ హౌస్ గోడన్లో అద్దె చెల్లించి మరి అక్కడ దాచుకోవడం జరిగింది. మరి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఇటువంటి వ్యాపారస్తులందరూ కూడా మన గోడన్లో పెట్టేటువంటి సరుకుకు మరి బ్యాంకుల్లో పెట్టి అప్పు తీసుకోవడమే కాకుండా ఆ గోడన్లో ఉన్నటువంటి సరుకును కూడా తెగనమ్మి 120 కోట్ల రూపాయలు తీసుకున్నారంటే ఇది చాలా అన్యాయం. ప్రధానంగా ఎవరైతే మార్కెట్ యార్డ్ ఉన్నారో మార్కెట్ యార్డ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. ఆలూరు మార్కెట్ యార్డ్ అధ్యక్షులు కానీ సెక్రటరీ కానీ ఆ గోడన్లో మరి ఎంత సరుకు ఉంది, అది ఉందా లేదా అనే దానికి కూడా మరి మార్కెట్ యార్డ్ సెక్రటరీ పర్యవేక్షణలో ఉండాలి. కానీ అట్లా కాకుండా రైతులు పెట్టేటువంటి మరి సరుకును మరి వ్యాపారి అక్రమంగా అమ్ముకొని 20 కోట్ల రూపాయలు మరి దోచుకోవడం అనేది జరిగింది. దీన్ని రెండు జిల్లాలకు సంబంధించినటువంటి మరి రైతులు ఈరోజు మోసపోవడం జరిగింది. అందుకోసమనే మేము ఆ ఏపీ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే రైతులు సరుకులను అమ్ముకున్నాడో వ్యాపార పైన కఠినమైన చర్యలు తీసుకోవాలా, ఆయన అరెస్ట్ చేయాలా. ఎవరైతే రైతులు నష్టపోయారో పప్పుశనగ రైతులు, గోడన్లో దాచుకునే పప్పుశనగ రైతులు, వారికి వెంటనే ఎంతైతే విలువ ఉందో ఆ విలువను మరి ఖచ్చితంగా రైతాంగానికి దక్కే విధంగా చూడాలి. లేకపోతే ఆ గోడన్లో ఎవరైతే రైతులు పెట్టారో సరుకులు పెట్టారో ఆ రైతులని అందరూ సమీకరించి పెద్ద ఎత్తున మరి కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు, అదేవిధంగా అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేము కోరుతా ఉన్నాం. నా పేరు హనుమంతు, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి.